డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్తే. నమస్తే సంగీత. అమ్మ రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ మనం చూసుకుంటే హ్మ్. కరీంనగర్ జిల్లాలో శ్రీకాంత్ అనే వ్యక్తి హ్మ్. పెళ్ళైన కొన్ని రోజులకే అంటే ఇంకా నెల రోజులు కూడా కాలేదు హ్మ్. పురుగుల మందు తాగి సూసైడ్ చేశాడు. కారణం హ్మ్. ఏంటంటే హ్మ్. భార్య ప్రవర్తన. హ్మ్. పెళ్ళైన తర్వాత ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చేసి భార్యతో ప్రవర్తించిన విధానం చూసిన తర్వాత ఆయన మనసు విరిగిపోయి నాకు భార్య అంటే వద్దు అనే సిచ్యువేషన్‌కి రావడం అవును. జరిగింది. అవును. చూసాను నేను కూడా. అది తల్లిదండ్రులకు చెప్పారు. వాళ్ళు కూడా మాట్లాడదామని అన్నారు. ఇంకా నెల కూడా కాలేదు కదా! అమ్మాయి మీద ఎందుకు కొంచెం అడ్జస్ట్ అవుతదేమో అని చెప్పేసి టైము ఇద్దామని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు కూడా అనుకున్నారు. అవును. అనుకున్నారు. కానీ అది తీరా ఈ అబ్బాయి చూసేస్తే తట్టుకోలేకపోయాడు. మళ్ళీ అమ్మాయి రిపీటెడ్‌గా ఇంకొక అబ్బాయితో అలా చేయడం ఇదంతా చూసిన తర్వాత అతను తట్టుకోలేక చనిపోయాడు. అవును. పురుగుల మందు తాగిన తర్వాత హాస్పిటల్‌లో 12 రోజుల 12 పాటు రోజులు ఉండి అవస్థ చనిపోయాడు. పడి మరి ఎంత రీసెంట్‌గా బాధపడ్డాడు చనిపోయాడు. 12 రోజులు దీనిపైన అంటే. మీ అభిప్రాయం ఏంటి? అసలు పెళ్లి అనే దానికి వాల్యూ లేకుండా పోతుందా? లేకపోతే సంబంధాలు కంటిన్యూయేషన్ అనేది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. భర్తకు వాల్యూ లేకుండా ముఖ్యంగా పోతుంది. అది ఆడపిల్లల్ని తప్పు పట్టడం కాదు కానీ ఆడపిల్లలు బాగా చెలరేగిపోతున్నారు. అంటే క్యారెక్టర్ అనేది ఎప్పుడో తీసి పక్కన పెట్టేశారు. ముఖ్యంగా యంగ్స్టర్స్. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళలోనే ఇలాంటివి చూస్తుంటాం. ఇంకా 25 ఏళ్ల పిల్లల్ని అసలు పట్టుకోలేం కదా! హ్మ్. మరి అమ్మాయికి వాళ్ళతో ఏం రిలేషన్ ఉందో మనకి తెలీదు. కానీ పెళ్ళంటూ అయిన తర్వాత పాతదేమన్నా ఉంటే పాతరేసేయాలి. హ్మ్. లేదా ధైర్యంగా ఈ పెళ్లి చేసుకోను, నేను ప్రేమించిన వాడినే చేసుకుంటాను ధైర్యంగా చెప్పగలగాలి. అక్కడ దాకా వచ్చేటప్పుడు వాళ్ళకి ధైర్యం సరిపోదు. పిల్లలు పెద్దలు తిడతారనో ఏదో భయపడతారు. భయపడి పెళ్ళైతే చేసుకుంటారు కానీ వీళ్ళ మనసంతా ఈ బాయ్ ఫ్రెండ్ మీదే ఉంటుంది. లేకపోతే వాడు పెళ్ళయి పట్టుమని 10 రోజులు కాకుండా పరిగెత్తుకుంటూ దాన్ని చూడడానికి రావడం ఏంటి అసలు? వాళ్ళని ఇతను లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడిని మర్యాద చేయడం ఏంటి? వాడు బుగ్గలు పుడికి చేయి పట్టుకుని ఈ ఓవర్ యాక్షన్ ఏంటి? ఎందుకు కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు వాడు? ఆ అమ్మాయిని హగ్ చేసుకోవడం కానీ, కిస్ చేయడం కానీ, బుగ్గలు పుడకడం కానీ అసలు ఇదంతా ఏంటంటే పెర్వర్షన్ ఏమో అనిపిస్తుంది నాకు చాలా సందర్భాల్లో. ఎందుకంటే పరపురుషుడు అన్న తర్వాత వాడి స్పర్శలో ఆనందాన్ని అనుభవించకూడదు. నాకు ఇరిటేషన్ రావాలి, గొంగళి పాకినట్టు ఉండాలి ఇంకొకటి చేయబట్టుకుంటే. అలాంటిది ఆ స్పర్శను నువ్వు ఎలా ఎంజాయ్ చేస్తున్నావు? పెళ్ళి అయిపోయిన తర్వాత వాడు వచ్చాడు అనుకో, వాడికి నువ్వు వార్నింగ్ ఇవ్వాలి కదా, నువ్వు వెళ్ళిపో, నా ఇంటి ఛాయలకి ఎప్పుడు రాకని. నీకు కూడా ఇష్టం కాబట్టి వాడు వచ్చి ఇంత శృతి మించిన పనులు చేస్తున్నాడు. అత్తారింట్లో ఉండి మొగుడు ఎదురుగుండా ఉండి ఇన్ని చేయాలంటే అమ్మాయికి ఎంత ధైర్యం ఉంది? పైపొచ్చి ఇంకా భర్తను కూడా అడగడం, నా ఫ్రెండ్ వస్తే నీకేం అభ్యంతరం లేదు కదా అని. అతనితో ఫ్రీగా ఉంటే నీకేం అభ్యంతరం లేదు కదా అని. అసలు ఇతని చనిపోయిన వ్యక్తి ఎంత అమాయకుడో మరి చేతగాని వాడో నాకు అర్థం కాదు. కానీ లేకపోతే ఒకటి కొట్టి పెళ్ళాన్ని వాడిని 2 తన్ని బయటకు ఎందుకు పంపించలేకపోయాడు? లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద నీకు అనుమానం వచ్చింది, విడాకులు ఇచ్చేసుకో. దానికోసం జీవితాన్ని పాడు చేసుకుంటే ఏముందమ్మా? అది పిరికితనంతో చేసే పని తప్ప. నీ తల్లిదండ్రులకు చెప్పి, అక్కకి చెప్పి, ఇంతమందికి చెప్పాడు. వాళ్ళు కూడా ఇంత వేడి మీద వద్దు, నువ్వే ఏదో అభాండాలు వేసావంటావు, కొన్నాళ్ళు ఆగని వాళ్ళు కూడా ఏదో శాంతపరచడానికి ప్రయత్నించారు. కానీ అంతటితో ఆగకుండా ఇంత ఫ్రస్ట్రేషను, ఇంత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు రావాలి? నీకు ఇష్టం లేకపోతే వదిలేసాయి. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కదా, నీకే తెలుస్తోంది కదా. అంటే మళ్ళీ ఏడ్చుకుంటూ ఇంట్లో ఫంక్షన్ ఉంది, అట్లా దేవుని చేసుకుంటున్నాము రండి అని పిలవడం జరిగింది కదా. అవును. దాంతో మళ్ళీ ఆ అబ్బాయి మళ్ళీ మరి బుద్ధి ఉండాలి. వెళ్ళాడు అనుకో, మళ్ళీ ఆ రాత్రికి అక్కడ ఉన్నాడు. రాత్రికి నీకేం పని అక్కడ? అసలు అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? సాయంత్రం ఫంక్షన్ చూసుకొని వెనక్కి వచ్చేయచ్చు కదా. మళ్ళీ రాత్రి వాళ్ళ భార్యాభర్తల మధ్య ఏం గొడవ జరిగిందో తెలియదు. వీడు మానమన్నాడో, అది మానందో, లేదా వాళ్ళే నాకు ఇష్టమని చెప్పిందో, ఏం జరిగిందో అదైతే మనకి తెలియదు. తెల్లారి పొద్దున ఇంటికి వచ్చేసాడు, తాగేసి చచ్చిపోయాడు. అది ఇప్పుడు ఎంత ఏడిచినా ఆ పిల్లలకి వాళ్ళ గర్భశోకం ఎక్కడ పోతుంది? పిల్లాడు బతికి వస్తాడా వాళ్ళకు? రేపు పొద్దున ఆ అమ్మాయికి ఏదో ఇంకో పెళ్లి చేస్తారు, లేదా ప్రేమించిన వాడిని చేస్తారు, దాని తంటాలు అది పడుతుంది. కానీ వీడిది ఒక లైఫ్ పోయింది. పేరెంట్స్కి పుత్రశోకం మిగిలింది. అక్క ఎవరో ఉన్నారు కదా, ఆమెకి తమ్ముడు వచ్చేటంత మనిషి తమ్ముడు చనిపోయాడు. కుటుంబాన్ని అందరినీ ఇంత బాధ పెట్టి వాడు సాధించింది ఏంటి? ఏమీ లేదు కదా. నువ్వు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసుకో, హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా. విడాకులు ఇస్తాను అన్న మాట చెప్పాడు కానీ మాట అయితే అన్నాడు కానీ అప్పటిదాకా ఆగలేకపోయాడు. అంటే బహుశా రాత్రి ఇద్దరి మధ్యన ఏదో జరుగుంటుంది, దాంతో వాడు ఇంకా తట్టుకోలేకపోయాడు. అక్కడే మనసు గట్టిపరుచుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం చేసే ముందు, మనం ఒక సూసైడ్ అలాంటి నిర్ణయం తీసుకునే ముందు స్ట్రాంగ్గా నిలబడాలి. నేనెందుకు సూసైడ్ చేసుకోవాలి? పోతే అది పోతుంది, నాకేంటి అవసరం? నేను నిలబడాలి, నా కుటుంబానికి నేను అండగా ఉండాలి అనుకోవాలి. కానీ పిరికితనంతో చచ్చిపోకూడదు. చచ్చిపోవడం అనేది ఖచ్చితంగా పిరికితనమే. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేకపోవటం.
దాన్ని ఫేస్ చేసే ధైర్యం లేక ముఖం చాటేయడం లాంటిది. చచ్చిపోవడం అంటే అంతే కదా, చచ్చిపోతే నీకు ప్రపంచంతో సంబంధమే లేదు. అలా ఎందుకు చేయాలి? ఆ పిరికితనం ఎందుకు ఉండాలి? నీ తప్పేమీ లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, సంసారం చేస్తున్నావు, హ్యాపీగా ఉంటుందని అనుకున్నావు, నీ దురదృష్టవశాత్తు లేదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదని నీకు ప్రత్యక్షంగా నీ కళ్ళతో నువ్వు చూసినప్పుడు దాన్ని చూశాననే బాధ కంటే నీకు కోపం ఆవేశం రావాలి కదా. దాని మీద నాకు అక్కర్లేదు, ఈ మనిషి నేను చూడను అనే, నాకు సంబంధం లేదనుకుని విడాకులు ఇచ్చుకున్నా పోయేది కదా, ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండేవాడు. అలా కాకుండా నువ్వు పిరికితనంతో దాన్ని ఆ సమస్యని ఫేస్ చేసే ధైర్యం లేక చనిపోవడం అనేది శుద్ధ పిరికితనం తప్ప ఏం కాదు. ఇక్కడ ఎవరిది తప్పుగా మనం చూడొచ్చు? ఖచ్చితంగా అమ్మాయిదే, ఖచ్చితంగా పెళ్లి కూతురుదే. పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాత మరి పరాయమగాడితో సరసాలేంటి? భర్త ఎదురుగుండా, దట్టు భర్త ఎదురుగుండా వాడితో సరసాలు ఆడడానికి ఆ పిల్లకి ఎంత ధైర్యం ఉండాలి? అంత ధైర్యం ఉన్నది వాడు పెళ్లి చేసేసుకుంటే పోయేది కదా, వెళ్ళిపోతే పోయేది కదా. మళ్ళీ వీడి జీవితం ఎందుకు నాశనం చేసింది? ఒక చావుకి కారణమైంది కదా. ఇప్పుడు అమ్మాయిని పట్టుకొని పోలీస్ కేసు పెట్టిన ఏం చావని, ముందైతే వాడి చావు అయిపోయింది కదా, వాడికి పుత్రశోకం మిగిలింది కదా తల్లిదండ్రులకి పెద్ద వయసులో. అంచేత ఆ పిరికితనం పనికిరాదు ఎప్పుడైనా సరే. చాలామంది 10th ఫెయిల్ అయితే సూసైడ్, ఇవాళ పేపర్లో చూశాను, ఒక ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి. ధైర్యం ఉంటే వేరే వెళ్ళి పెళ్లి చేసుకోవాలి. మీకు ఆ ధైర్యం లేదు, ఓకే, అగ్రీడ్. మీ మనసుని సమాధానపరుచుకోగలిగితే ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకుని మీ గత జీవితాన్ని మూతపెట్టుకోవాలి, లేదా ధైర్యంగా బ్రతకగలగాలి. అంతేగాని జీవితంలో పట్టుమని 25 ఏళ్ళు లేకుండా చచ్చిపోతే ఏమొస్తుందమ్మా? ఏం సాధించారు? చచ్చిపోయి ఏం సాధించారు? అది కూడా పిరికితనమే. అంటే ధైర్యంగా నిలబడి పోరాడే శక్తి లేక, ఓటమిని యాక్సెప్ట్ చేయలేక, పెళ్లి చేసుకోలేక, విడిగా బతకలేక, పేరెంట్స్ని ఒప్పించలేక చచ్చిపోయారు. చచ్చిపోయి ఏం సాధిస్తున్నారు? చచ్చిపోతే జీవితంలో ఎవరైనా సరే ఒక విషయంలో మనం ఓడిపోతే బ్రతుకుంటే కదా మళ్ళీ ప్రయత్నం చేసి గెలిచే అవకాశం ఉంటుంది. 10th క్లాస్ పోయింది, చచ్చిపోతే ఏం చేస్తావు? బతుకుంటే ఇంకోసారి కట్టుకుంటావు, పాస్ అవుతావు. చచ్చిపోతే అసలు జీవితమే పోయింది కదా. అంచేత పిరికితనంతో చేసే పని ధైర్యం ఉండాలి దేనికైనా సరే. చాలా కష్టం అనిపించవచ్చు, నీ మనసుకి తట్టుకునే శక్తి లేకపోవచ్చు, కానీ నీకు నువ్వు స్ట్రాంగ్గా నిలబడాలి. అది ఇలాంటి సిచ్యువేషన్స్లలో పేరెంట్స్ సపోర్ట్స్ ఏ విధంగా ఉండాలంట? అవును, అది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఇప్పుడు పరీక్ష పోయిందనుకో, ఆ పిల్లాన్ని ఇంకో 2 తిరిగితే వాడు ఇంకా సూసైడ్ చేసుకోవాలన్న కోరిక ఇంకా వాళ్ళలో పెరుగుతుంది. పోతే పోయిందిలే కదా పరీక్ష, మళ్ళీ పరీక్ష కట్టుకుందు కానీ, ఆఫ్టర్ ఆల్ జీవితంలో పరీక్ష ఒక పార్ట్ మాత్రమే కదా. నేను ట్యూషన్ పెట్టిస్తాను, ఏ సబ్జెక్ట్లో పోయిందో ఆ సబ్జెక్ట్ మళ్ళీ కట్టుకో, పాస్ అయిపోతావు. ఇది పరీక్ష విషయంలో తీసుకుంటే వెరీ సింపుల్. లైఫ్ విషయంలో విషయంలో కూడా అంతే. పోలేరా అమ్మాయికి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి సంబంధం చేస్తాం, ఇది ఒకటైనా ఏంటి? అలాంటి పిల్లతో నువ్వు జీవితం అంతా ఎలా సంసారం చేస్తావు? వదిలేసి ఇంకో సంబంధం చూసుకుందాం, నీకేంటి, రాజు ఎలా బతుకుతావు అన్న ఎమోషనల్ ఒక ధైర్యం కనుక వాళ్ళు ఇవ్వకపోతే, అది వాళ్ళు తిట్టుండొచ్చు, తిట్టలేదో మనకి తెలియదు అనుకో, ఆ సమయంలో ఏ ఓదార్పు అయితే కావాలో ఆ ఓదార్పు పేరెంట్స్ నుంచి ఆ పిల్లాడికి తప్పనిసరిగా రావాలి. అలాంటి సిచ్యువేషన్లో నీకు మేము ఉన్నాం అండగా అన్న భరోసా కావాలి. నా పేరెంట్స్ ఉన్నారు, నాకేంటి అనే ధైర్యం రావాలి. ఎవ్వరూ లేకపోయారు, ఒంటరిగా అయిపోయాను, అందరూ నన్నే పాయింట్అవుట్ చేస్తున్నారు, నన్నే తప్పుపడుతున్నారు, నన్నే ఉండమంటున్నారు అనే ఈ ఫ్రస్ట్రేషను, ఈ బాధ ఉందే, ఆ బాధలో ఆ అబ్బాయికి ఆ క్షణికావేశంలో ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోతే రేటు అని అనిపిస్తుంది. కానీ ఆ క్షణంలో నువ్వు తట్టుకొని నిలబడితే, నీ పేరెంట్స్ నేనేం కొట్టలేదు, తిట్టలేదు, కొద్ది రోజులు ఓపిక పట్టుదాం చూద్దాం నాయన అన్నావు. ఓపిక పట్టలేకపోతే నువ్వు డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా, నేను వెళ్ళొచ్చాను ఇలా అంది, నేను అరక్షణం కూడా ఓపిక పట్టను, అది నాకు అక్కర్లేదని నీ పేరెంట్స్తో ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా. వాళ్ళు నిన్నేం అంటలే కదా, అది చెప్పుకుంటే కనీసం బతుకుండేవాడు కదా. అది నాకు అక్కర్లేదని చెప్పేయచ్చు కదా. నువ్వు సర్వస్వతంత్రుడివి. అలా ఇలా తప్పు చేసింది నాకు ఎలాగో పుట్టింటికి వెళ్ళిపోయింది, దాన్ని తీసుకురావద్దని నీ అత్తారితో ఎందుకు మాట్లాడలేకపోయావు ధైర్యంగా? మీ అమ్మాయి ఇలాంటి పని చేసిందని దాని సమక్షంలో వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? వాడు ఎవడో వచ్చాడు ఇలా సరసాలాడుతున్నాడు మీ కూతురుతో, నాకు ఇది ఇష్టం లేదు, నేను ఏలుకోను అని చెప్పేసి వచ్చినా పోయేది. లేదా ఇంటికి వచ్చాక తన పేరెంట్స్తో చెప్పినా పోయేది, ఆ అమ్మాయిని నేను మళ్ళీ తీసుకురాను, నాకు సంబంధం లేదు, నేను విడాకులకు అప్లై చేస్తున్నాను అన్నా పోయేది. అది చేయక ఇది చేయక ధైర్యంగా పోరాడే శక్తి లేక పిరికితనంతో చచ్చిపోయి ఏం సాధించాడు? ఇంతమందిని బాధ పెట్టాడు తప్ప తను సాధించింది ఏమీ లేదు. చేతనైతే నిజంగా ధైర్యవంతులైన మగాడైతే ధైర్యంగా నిలబడతాడు, దాని క్యారెక్టర్ మంచిది కాదని ప్రూవ్ చేసుకుంటాడు, విడాకులు తీసుకుంటాడు, మళ్ళీ పెళ్లి. అంటే తప్పు చేసే వాళ్ళకు ఒక అవకాశం దొరుకుతుందని అనుకోవచ్చమ్మా? మరొక అవకాశం ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయాడు అంటే ఆ అమ్మాయి ఇంకొక పెళ్లి చేసుకుంటుంది, మళ్ళీ చేసుకుంటుంది. ఇప్పుడు ఆ ప్రేమించిన వాడినే చేసుకుంటుందో, లేదా వాళ్ళు వద్దంటే ఇంకోనే చేసుకుంటుందో, ఇంకోటి జీవితం కూడా నాశనానికి నువ్వు అవకాశం కల్పించినట్టే కదా. ఇలాంటి ఇస్తే బాగుండేదేమో. అదే ఇలాంటి మోసాల కంటే నీకు సమస్య, ఈ సమస్య కాదమ్మా, ఏ సమస్య అయినా సరే
వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి, పోరాడాలి. కానీ ఆ సమస్యకి పెరిగితనంతో చచ్చిపోవడం పరిష్కారం కాదు. చచ్చిపోతే జీవితంలో నువ్వు ఓడిపోయినట్టే, అంతే కదా. ఈ ఓటమిని ఎదుర్కోలేక చచ్చిపోయావంటే శాశ్వతంగా నువ్వు ఓడిపోయినట్టే. దాని బదులు నువ్వు మళ్ళీ ప్రయత్నం చేసి గెలిచి సాధించి చూపించవచ్చు కదా. చచ్చిపోయి ఏం సాధిస్తారు? జీవితంలో ఒక పరీక్షే కాదు, ఇలాంటిదే వచ్చింది అనుకో, చచ్చిపోతే ఏం సాధించాడు? దానికంటే ఉండి హాయిగా విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటే అమ్మాయికి నీ జీవితం పోయింది కానీ నేను బాగానే ఉన్నానని నిరూపించగలరు కదా. అది ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి. అంతేగాని చచ్చిపోవటం అనేది సమస్యకి పరిష్కారం ఎప్పుడూ కాదు, ఇప్పుడే కాదు ఎప్పుడూ కాదు. ఆ ధైర్యం కావాలి, ధైర్యంగా పోరాడే శక్తి ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి, తన మీదే తనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. అది లేకపోతే ఇలాగే పిరికితనంతో జీవితాలు నాశనం చేసుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.